ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అనకాపల్లి జిల్లా పాయకరూపేట పట్టణంలోని మెయిన్ రోడ్లో గల ఎన్డీఏ కూటమి కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా పాయకరాపేటలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారి అధ్యక్షన ఈరోజు విజయోత్సవం సమావేశం ఏర్పాటు చేసుకుని కేక్ కటింగ్ అది పెట్టడం జరిగింది. మన శాసనసభ్యులుగా వంగలపూడి అనంతగాన్ని మళ్ళా రెండోసారి గెలిపించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా బీజేపీ అభ్యర్థి అనేటువంటి సీఎం రమేష్ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమికి ఆక్సిజన్ వంటి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంలో మనందరికీ కూడా చెప్పక్కర్లేదు. అయితే భారతదేశ చరిత్రలో స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ విధంగా స్వీప్ చేసింది లేదు. ఇది నాయకులు మనందరం కృషి చేసాం, కానీ మనందరం కూడా చెప్పాల్సిందంటే ప్రజలు తీర్పు ఇది. ఏంటంటే రౌడీయిజం, గోండాయిజం చేసి పరిపాలన చేసేసి ప్రజలందరికీ కూడా మాసముక్కలు పడిచేద్దామంటే ప్రజలకి అభివృద్ధి కావాలి, రౌడీజాన్ని, గోండాయిజాన్ని తరిమి కొడతామని ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా తెలియజేశారు. ఇది భారతదేశంలో ఉన్న అన్ని నాయకులకి కూడా ఇది హెచ్చరిక అని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన సీఎం రమేష్ గారు మరి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఏదైతే హామీ ఇచ్చారో మనకు అనకాపల్లి జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు రైతాంగానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా, అది రీఓపెన్ అవుతాయని మనం తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం. అదేవిధంగా మన నియోజకవర్గంలో 2 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తాండవ, కొప్పాక షుగర్ ఫ్యాక్టరీలు 2 కూడా మరి ఇక్కడ వంగలపూడి అంతిగారు కృషి చేస్తారని ఓపెన్ చేయడానికి, అది తద్వారా మనం ఈ ప్రాంత అభివృద్ధికి, ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయడానికి, ఇరిగేషన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేయడానికి అందరూ కూడా కృషి చేద్దాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఆక్సిజన్ లాగా ఏ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు పనిచేశారో అలాగే అనకాపల్లి పార్లమెంటు ఆక్సిజన్ ఎవరంటే అసెంబ్లీ అభ్యర్థులందరికీ కూడా ఆక్సిజన్గా పనిచేసిన వ్యక్తి సీఎం రమేష్ గారి నాయకత్వంలో, అలాగే వంగలపూడి అనిత గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం, ఈ జిల్లా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ విజయోత్సవ ర్యాలీ మళ్ళీ అనిత గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వస్తారు కాబట్టి తర్వాత ఏర్పాటు చేసుకుందాం. అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా జనసేన, బీజేపీకి, తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు భారీ కేకును కట్ చేశారు. 3 పార్టీలకు చెందిన సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నగేష్, టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ యాళ్ల వరహాలబాబు, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు కంకపాటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ వేములపూడి అప్పారావు, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎం రమాకుమారి, బొంది కాశీ విశ్వనాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు యాగా దాసి నానాజీ, పట్టణ అధ్యక్షులు అచంట దొర, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సైపిరెడ్డి జగ్గన్న దొర, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిరాజు, బీజేపీ మండల అధ్యక్షులు వేముల వెంకటేశ్వరరావు, నారపరెడ్డి పద్మావతి, కట్టా శ్రీను, మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైన అనిత గారికి, అలాగే ఎంపీ గారైన సీఎం రమేష్ గారికి అత్యధిక మెజార్టీ గెలిపించడానికి కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఎంతో కష్టపడి ప్రతి గ్రామంలోని, గ్రామ స్థాయిలోని, వార్డు స్థాయిలోని కూడా అందరూ కష్టపడి అత్యధిక మెజార్టీకి తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేసిన వారి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో అనిత గారు, సీఎం రమేష్ గారి నాయకత్వంలో మన పెద్దలు నగేష్ గారు కానీ, బుజ్జి గారు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మాట్లాడి మన పాయకరపేట మండలాన్ని అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రణాళిక రచించి ముందు తీసుకెళ్తామని చెప్పి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం అని చెప్పి తెలియపరుస్తున్నాం. ఏదైతే ఈ సైకో పరిపాలన పోవాలి, సైకిల్ పరిపాలన రావాలని ప్రజలందరూ ఆకాంక్షించారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి రేపు రాబోయేలో మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇతర భారీ విజయానికి సహకరించిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే పాయకరపేట ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగన్ నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తానన్నారు.
అదే అధపాతాళానికి తొక్కే విధంగా కృషి చేసినటువంటి పెద్దన్న పాత్ర వహించిన తెలుగుదేశం కార్యకర్తలకి, అలాగే జనసేన కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అందరికీ ఈ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అఖండమైన మెజార్టీని ఎవరు ఎక్కడ ఊహించుకుంటా దేశంలోనే ఎవరి పవన్ కళ్యాణ్ ఎక్కడిది తెలుగుదేశం అనే విధంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూసుకునే విధంగా అఖండమైన మెజార్టీ ఇచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఓటర్ మహాశైలందరికీ, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలందరికీ మనం పదే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటి ఘన విజయం దేశంలో ఎక్కడా జరగలేదు. 100%కి 100% విజయం సాధించడం అన్నది స్వతంత్రం వచ్చాక ఇక్కడే జరిగింది. అది ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీ మాత్రమే అలాంటి విజయం సాధించింది. మీ జనసేన కార్యకర్తలందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి జరుగుతుంది. అందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం అలాగే అనకాపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని, దానికి అందరూ సహకరిస్తారని, అందరూ అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.